మనీ పర్స్కి ఎటువంటి పెయిడ్ ఛానల్స్ ఆర్ గ్రూప్స్ లేవు. ఎవరైనా మనీ పర్స్ పేరు మీద కానీ వాళ్ళ ప్రమోటర్స్ పేరు మీద కానీ డబ్బులు మిమ్మల్ని అడుగుతున్నట్టయితే స్కామ్స్టర్స్ అని గుర్తుంచుకోండి. గుడ్ ఈవినింగ్ మనీ పర్సన్స్, వెల్కమ్ టు డైలీ మనీ షో నెంబర్ 1217. ఈరోజు మన డైలీ మనీ షోలో రెగ్యులర్ మార్కెట్ అప్డేట్స్తో పాటు ఒక చాలా ఇంపార్టెంట్ కేసు గురించి అయితే మాట్లాడబోతున్నాను. ఈ కేసు రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ ప్రతి ఒక్క డీమ్యాట్ అకౌంట్ హోల్డర్కి తెలియాలి. సో మీరు ఈ కేసు రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ మీరు తెలుసుకోవడం మాత్రమే కాకుండా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా ఇన్ఫర్మేషన్ అయితే షేర్ చేయడం మర్చిపోకండి. లెట్స్ స్టార్ట్ టుడేస్ డైలీ మనీ షో. ముందుగా మనం మార్కెట్ అప్డేట్ చూస్తున్నట్టు ఈరోజు సెషన్లో మేజర్ ఇండెక్సెస్ రెండు, సెన్సెక్స్ 0.43%, నిఫ్టీ 0.38% కరెక్ట్ అయినట్టయితే మిడ్ క్యాప్ ఇండెక్స్ 0.22% అండ్ స్మాల్ క్యాప్ ఇండెక్స్ 0.3% అయితే కరెక్ట్. ఈవెన్ బ్యాంక్ నిఫ్టీలో కూడా మనకి ప్రెషర్ అయితే కనబడింది. అండ్ ఈరోజు సెషన్లో మోస్ట్ ఆఫ్ ద రైల్వే స్టాక్స్లో మనకి పాజిటివ్ మూమెంటం కనబడింది. మన నెక్స్ట్ డేటా పాయింట్ చూసినట్టయితే కేవలం నెక్స్ట్ 5 days లోనే ఇంకొక న్యూ ఇయర్ అయితే మనం చూడబోతున్నాం. ఈ 2026లో నా హార్ట్ అండ్ మనీ ఏదైతే ఉన్నదో దాన్ని నేను ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తే నాకు బెటర్ గా రిటర్న్ వస్తుంది అన్నది చాలా మందిలో ఉండే క్వశ్చన్ కదా. ఈ క్వశ్చన్ కి మనకి ఆన్సర్ ఎక్కడ దొరుకుతుంది అంటే చాలా సింపుల్. మనం ఏదైతే అసెట్ క్లాస్ లో ఇన్వెస్ట్ చేయాలనుకున్నాం, అసెట్ క్లాస్ అంటే ఎవరికైతే ఐడియా ఉంటుందో గోల్డ్ ఈజ్ అసెట్ క్లాస్, సిల్వర్ ఈజ్ అసెట్ క్లాస్, డెట్ ఈజ్ అసెట్ క్లాస్, ఈక్విటీస్ ఈజ్ అసెట్ క్లాస్. సో ఇలాంటి అసెట్ క్లాస్ లో ఎందులో అయితే మనం డబ్బులు పార్క్ చేయాలనుకుంటామో మనకి పాస్ట్ 2 to 3 years గా అసెట్ క్లాస్ ఒక పర్ఫార్మెన్స్ చూసి ఆ 2 to 3 years లో అసెట్ క్లాస్ బాగా పర్ఫార్మ్ చేసింది అనుకోండి, ఆ పర్ఫార్మ్ చేసిన అసెట్ క్లాస్ లో మనం ఇన్వెస్ట్ చేసినట్టయితే మనకి నెక్స్ట్ 2 to 3 years లోని పెద్దగా రిటర్న్స్ వచ్చే ఆస్కారం ఉండదు. వేరేజ్ ఏదైతే అసెట్ క్లాస్ పెద్దగా లాస్ట్ 2 to 3 years లో పర్ఫార్మెన్స్ డెలివర్ చేయదో అలాంటి అసెట్ క్లాస్ లో ఇన్వెస్ట్ చేసినట్టయితే మనకి యాక్చువల్లీ నెక్స్ట్ 2 to 3 years లోని మంచి రిటర్న్స్ వచ్చే ఆస్కారం ఉంటుందన్నమాట. మీరు మన ఛానల్ 3 years బ్యాక్ దివాళీ వీడియో కానీ న్యూ ఇయర్ వీడియో కానీ తీసి చూసారనుకోండి, అసెట్ క్లాస్ వైజ్ మనం మాట్లాడుకునేటప్పుడు ఆ టైంలోని గోల్డ్ గురించి మాట్లాడుకునే వాళ్ళు, డెట్ గురించి మాట్లాడుకునే వాళ్ళు. ఎందుకంటే ఇన్వెస్టర్స్ ఒక ఇంట్రెస్ట్ అక్కడ పెద్దగా ఉండేది కాదు. వేరేజ్ అక్కడ మనకి ఇన్వెస్ట్ చేసినట్టయితే రిటర్న్స్ బాగా వస్తాయని మనం మాట్లాడుకునే వాళ్ళం కదా. వేరేజ్ ఇప్పుడు చూసినట్టయితే లాస్ట్ 2 to 3 years లో మనకి గోల్డ్, సిల్వర్ బాగా పర్ఫార్మ్ చేసేసరికి చాలా మంది ఇన్వెస్టర్స్ వాళ్ళ ఇన్వెస్ట్మెంట్ లో మెజారిటీ ఆఫ్ ద పార్ట్ గోల్డ్ అండ్ సిల్వర్ లో ఎలోకేట్ చేస్తున్నారు. కానీ మనం ఇంతకులే మాట్లాడుకున్నాం కదా, ఏదైతే అసెట్ క్లాస్ మనకి బాగా రిటర్న్స్ డెలివర్ చేసి ఉంటుందో లాస్ట్ 2 to 3 years లోని, ఫ్యూచర్ లోని ఆ అసెట్ క్లాస్ నుంచి మనం బెస్ట్ పర్ఫార్మెన్స్ అయితే ఎక్స్పెక్ట్ చేయలేం. సో నో 2026 లో మనం ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తే నెక్స్ట్ 2 to 3 years లోని బెటర్ రిటర్న్ సంపాదించగలం అంటే ఐల్ షో యూ వన్ డేటా పాయింట్. ఈ రేషియో మీరు ఇక్కడ అబ్జర్వ్ చేసినట్టయితే ఎప్పుడైతే మనకి 3 and above వెళ్ళిందో ఆ టైంలోని నెక్స్ట్ 2 to 3 years లో గోల్డ్ అండ్ సిల్వర్ బెటర్ గా పర్ఫార్మ్ చేసాయి, వేరే ఈక్విటీ అండర్ పర్ఫార్మ్ చేసింది. కానీ ఈ రేషియో ఎప్పుడైతే మనకి 2 below వచ్చిందో చూడండి, గోల్డ్ అండ్ సిల్వర్ కన్నా కూడా ఈక్విటీస్ బెటర్ గా పర్ఫార్మ్ చేసాయి. ఇన్ఫాక్ట్ ఈ 2 below వచ్చినప్పుడు నెక్స్ట్ 2 years లోని ఈక్విటీస్ ఒక పర్ఫార్మెన్స్ మనం చూస్తున్నట్టయితే మనకి లీస్ట్ రిటర్న్ 44% నుంచి బెస్ట్ రిటర్న్ 130% వరకు డెలివరీ అయినట్టుగా కనబడుతుంది. మనం 44% లీస్ట్ అనుకున్నాం కదా, 2 years లో 44% ప్లస్ రిటర్న్ అంటే 20% పైన సిఏజిఆర్ రిటర్న్. అది 20% పైన సిఏజిఆర్ రిటర్న్ మనకి ఎక్కడ దొరుకుతుంది? అలాంటి ఆపర్చునిటీ మనకి దొరికినప్పుడు వీ షుడ్ గ్రాప్ ఇట్ విత్ బోత్ ద హ్యాండ్స్ అన్నమాట. కరెంట్లీ మనం చూసినట్టయితే గోల్డ్ ప్లస్ సిల్వర్ వర్సెస్ ఈక్విటీ యొక్క రేషియోని బట్టి మనకి ఈక్విటీస్ లో ఇన్వెస్ట్ చేస్తే నెక్స్ట్ 2 to 3 years లో బెస్ట్ రిటర్న్ దొరికే ఆస్కారం అయితే క్లియర్లీ కనబడుతుంది. అండ్ ఇందులో కూడా ఈక్విటీస్ లో కూడా నా పర్సనల్ ఒపీనియన్ ఏంటంటే లాస్ట్ 2 to 3 years లో మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్ బాగా కరెక్టే. అండ్ ఇంత కరెక్షన్ చూసిన తర్వాత మనకి నెక్స్ట్ ర్యాలీ వచ్చినప్పుడు అక్కడ మనకి అవుట్ పర్ఫార్మెన్స్ అనేది కనబడుతుంది అన్నమాట. సో వీ కెన్ మేక్ వెరీ గుడ్ మనీ దేర్. సో ఎవరైతే మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్ లో ఎలోకేషన్ లేదు, మీ రిస్క్ అప్డేట్ పర్మిట్ చేసిన మీ ఫైనాన్షియల్ అడ్వైజర్ అలౌ చేసినా కూడా దాని యొక్క ఎలోకేషన్ ని పెంచడానికి అయితే ప్రయత్నించండి. ఇంక్రీజ్ చేసినట్టయితే మనకి నెక్స్ట్ 2 to 3 years లో మంచి రిటర్న్ సంపాదించే ఆస్కారం ఉంది. ఇన్ఫాక్ట్ ఈ చార్ట్ లో మీరు చూసినట్టయితే 130% రిటర్న్ అంటే 2 years లో 130% అంటే 2 years లో డబుల్ కదా. దట్టు దిస్ ఇస్ ఇన్ నిఫ్టీ. వెరస్ మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్ పర్ఫార్మ్ చేస్తే మనకు తెలుసు ఎలాంటి రిటర్న్స్ వస్తాయి అన్నది. సో దీన్ని బట్టి మనకి క్లియర్లీ అర్థమవుతుంది ఈ 2026 లో ఫ్రెష్ మనీ ఉన్నట్టయితే మాత్రం మీరు అసెట్ క్లాస్ వైజ్ చూస్తున్నట్టయితే ఈక్విటీస్ లుక్స్ వెరీ అట్రాక్టివ్ కంపేర్ టు మనకి గోల్డ్ అండ్ సిల్వర్. మనం ఫర్దర్ అప్డేట్స్ లోకి వెళ్ళే ముందు ఇప్పటివరకు షేర్ చేసిన ఇన్ఫర్మేషన్ హెల్ప్ఫుల్ అయ్యి ఇప్పటివరకు వీడియోని లైక్ చేయడం మర్చిపోయినట్టయితే వీడియోని తప్పకుండా లైక్ చేయండి గైస్. నెక్స్ట్ మనం రెగ్యులర్ ఇంటర్వెల్స్ లోని ఎస్ఎంఈ ప్లాట్ఫామ్ మనకి ఐపీఓకి వచ్చే కంపెనీస్ రిలేటెడ్ గా క్రేజీ థింగ్స్ అయితే అప్పుడప్పుడు వింటుంటాం కదా. అలాంటి 2 క్రేజీ ఐపీఓస్ అయితే మనకి 24th రోజున అంటే క్రిస్మస్ ముందు రోజున క్లోజ్ అయ్యామాట. ఒకటి శ్యామ్ స్పైసెస్ అని చెప్పి, ఇది రాజస్థాన్ బేస్డ్ కంపెనీ. ఇది ఈ కంపెనీ యొక్క ఐపీఓ ఏకంగా 988 times సబ్స్క్రైబ్ అయింది. ఐపీఓ ద్వారా కంపెనీ 38 crores కావాలని చెప్పి అడిగినట్టయితే
అయితే ఇన్వెస్టర్స్ ఏకంగా 25,306 crores వర్త్ అప్లికేషన్స్ అయితే ఫైల్ చేశారు. క్రేజీ కదా. ఈ క్రేజీ సబ్స్క్రిప్షన్ తోని SME ప్లాట్ఫామ్ లో మనకి ఆ క్రేజీ సబ్స్క్రిప్షన్ చూసిన కంపెనీస్ లో ఇది 5th మోస్ట్ సబ్స్క్రైబ్డ్ IPO అయితే రికార్డ్ లోకి ఎక్కింది. నో సేమ్ అదే రోజున ఇంకొక IPO కూడా క్లోజ్ అయింది. EPW ఇండియా లిమిటెడ్ అని చెప్పి ఇది మన తెలుగు స్టేట్స్ చెందిన కంపెనీ, హైదరాబాద్ బేస్డ్ కంపెనీ. ఇది IPO వచ్చింది కదా. సో వీళ్ళ బిజినెస్ ఏంటా అని చెప్పి మీరు చెక్ చేశారు అనుకోండి, విల్ గెట్ షాక్డ్. వీళ్ళు చేసే బిజినెస్ మీకు చూపించే ముందు మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడుగుదాం అనుకుంటున్నాను. మీలో ఎంతమంది సికింద్రాబాద్ లో షనై ట్రేడ్ సెంటర్ ఉన్నది కదా, పార్క్ లైన్ దగ్గర, CTC అని కూడా అంటారు. అక్కడ మనకి సెకండ్ హ్యాండ్ ల్యాప్టాప్స్ అవ్వచ్చు, కంప్యూటర్ రిలేటెడ్ వేరియస్ పార్ట్స్ ఇవన్నీ కూడా సెల్ చేస్తుంటారు. అక్కడ మీలో ఎంతమంది కంప్యూటర్ రిలేటెడ్ పార్ట్స్ కానీ ఆర్ ల్యాప్టాప్స్ కానీ సిస్టమ్స్ కానీ కొని ఉంటారు? కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. నేనైతే చాలాసార్లు అక్కడ సిస్టమ్స్ కొన్నా. ఇన్ఫాక్ట్ యాక్చువల్లీ మనకి ఇప్పుడు సిస్టమ్స్ సప్లై చేసే పర్సన్ కూడా అక్కడ నుంచే మన ఆఫీస్ లో సిస్టమ్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా కొన్ని సప్లై చేస్తుంటాడు అనమాట. నో మీరు కామెంట్ చేస్తారని అనుకున్నాను బై నో. సో ఈ కంపెనీ విషయంకి వచ్చేసరికి ఈ కంపెనీ ఆ షనై ట్రేడ్ సెంటర్ లోని ల్యాప్టాప్స్ అమ్మే కంపెనీ అన్నమాట. మీలో చాలా మంది ఈ షోరూమ్ కూడా చూసే ఉంటారు. సో ఈ సెకండ్ హ్యాండ్ ల్యాప్టాప్స్ అమ్మే కంపెనీ IPO అయితే మన ముందుకు వచ్చింది. సో సిమిలర్ బిజినెస్ చేసే కంపెనీ మనకి కపుల్ ఆఫ్ ఇయర్స్ బ్యాక్ మీలో ఎంతమంది గుర్తుందో లేదో తెలియదు, న్యూ చేసే టెక్నాలజీస్ అని చెప్పి IPO వచ్చింది. ఏకంగా ఈ స్టాక్ అయితే 160 రూపీస్ వరకు కూడా వెళ్ళింది. నో అక్కడ నుంచి ఈ రోజు మనకి 28 రూపీస్ లో అయితే ట్రేడ్ అవుతున్నది. నో EPW లిస్ట్ అయిన తర్వాత ఎలా పర్ఫార్మ్ చేస్తుందో చూడాల్సి ఉన్నది. లెట్స్ సీ నెక్స్ట్ కపుల్ ఆఫ్ ఇయర్స్ లో ఈ స్టాక్ ఇన్వెస్టర్స్ కి వెల్త్ క్రియేట్ చేస్తుందో వెల్త్ డిస్ట్రాయ్ చేస్తుందో చూద్దాం. బట్ SME ప్లాట్ఫామ్ ఏదైతే ఉన్నదో ఎస్ మనకి కొన్ని క్రేజీ న్యూస్ లో వస్తున్నా కూడా సీరియస్ ప్రమోటర్స్ ఎవరైతే ఉంటారో, ఎస్పెషలీ చిన్న బిజినెస్ చేసే ప్రమోటర్స్ కి క్యాపిటల్ రైజ్ చేసి సీరియస్ గా వాళ్ళ బిజినెస్ గ్రో చేయాలనుకున్నట్టయితే ఈ ప్లాట్ఫామ్ డెఫినెట్లీ అయితే హెల్ప్ చేస్తుంది. దీన్ని బాగా యూజ్ చేసుకుని గ్రో చేసిన కంపెనీస్ కొన్ని ఉన్నట్టయితే ఈ ప్లాట్ఫామ్ ద్వారా క్యాపిటల్ రైజ్ చేసి ఇన్వెస్టర్ ఫ్రాడ్ చేసిన కంపెనీస్ కూడా ఉన్నాయి. కాకపోతే ఒక విషయం అయితే చెప్పగలను, మనకి SME బోర్డులో IPOకి వస్తున్న కంపెనీస్ లో 1 or 2 మంచి కంపెనీస్ దొరికినా కూడా చాలా మంచి వెల్త్ అయితే క్రియేట్ అయ్యే ఆస్కారం ఉంటుంది. సో కొంతమంది సీరియస్ ప్రమోటర్స్ అంటే మెయిన్ బోర్డు వరకు వాళ్ళ బిజినెస్ ని గ్రో చేయగలిగే పొటెన్షియల్ ఉన్న ప్రమోటర్స్ ఈ SME ప్లాట్ఫామ్ లో IPOకి తీసుకొస్తున్నారు వాళ్ళ కంపెనీస్ ని. అలాంటి కంపెనీస్ మనం ఫైండ్ అవుట్ చేసి ఇన్వెస్ట్ చేయగలిగినట్టయితే హోల్డ్ చేస్తే ఒక 5-10 years లో వీ కెన్ డెఫినెట్లీ మేక్ సబ్స్టాన్షియల్ వెల్త్. కాకపోతే దీని రిలేటెడ్ కొంచెం హార్డ్ వర్క్ చేయాల్సి ఉంటుంది. హార్డ్ వర్క్ చేస్తే వీ కెన్ పికప్ సచ్ కంపెనీస్ యాజ్ వెల్. ఇప్పుడు మనం బాంబే హైకోర్టు తీర్పిచ్చిన ఒక ల్యాండ్ మార్క్ కేసు గురించి అయితే మాట్లాడుకుందాం. ఈ కేసు గురించి ప్రతి ఒక్క ఇన్వెస్టర్ తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇలాంటి ఇన్సిడెంట్స్ ఎవరి లైఫ్ లో అయినా జరగచ్చు. జరిగినప్పుడు ఆ ఇష్యూని ఎలా డీల్ చేయాలన్నది ఈ కేసు ఒక తీర్పు ఏదైతే ఉన్నదో ఒక డైరెక్షన్ కింద అయితే మనకు హెల్ప్ఫుల్ అవుతుంది. ఒక కామన్ ఇన్వెస్టర్ కి ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు వాళ్ళు ఎక్స్చేంజ్ ని అప్రోచ్ అయినా, బ్రోకర్ ని అప్రోచ్ అయినా, డిపాజిటరీస్ ని అప్రోచ్ అయినా ఏదో ఫుట్బాల్ తన్నినట్టుగా అక్కడి నుంచి ఇక్కడికి, ఇక్కడి నుంచి అక్కడికి వాళ్ళు పంపిస్తూనే ఉంటారు. ఆ ప్రాబ్లం కి సొల్యూషన్ ఇవ్వరు కదా. నువ్వు ఇలాంటి గేమ్ ఏదైతే చిన్న ఇన్వెస్టర్స్ తోని పెద్ద ఇన్స్టిట్యూషన్స్ ఆడుతుంటాయో అలాంటి ఆటలకని చెక్ పెట్టే తీర్పిది. ఈ కేసు యొక్క వివరాల్లోకి వెళ్ళినట్టయితే దక్ష నరేంద్ర బౌసార్ ఆవిడ హస్బెండ్ వాళ్ళిద్దరు ప్యాసివ్ ఇన్వెస్టర్స్. వాళ్ళ డిమాట్ అకౌంట్ లోని రిలయన్స్, TCS, కోల్గేట్ ఇలాంటి బ్లూ చిప్ స్టాక్స్ ఏవైతే ఉంటే వాళ్ళ దగ్గర డబ్బులు ఉన్నప్పుడల్లా వాళ్ళు అక్యూములేట్ చేసుకుంటూ వెళ్తూ ఉండేవారు. వాళ్ళ డిమాట్ అకౌంట్ కార్వీ స్టాక్ బ్రోకింగ్ లో ఉండేది. ఈ కార్వీ రిలేటెడ్ గా ఇష్యూస్ ఎప్పుడైతే బయటపడడం మొదలయ్యో దాంతో వెంటనే వీళ్ళు ఏం చేశారంటే వాళ్ళ డిమాట్ అకౌంట్ ని కార్వీ నుంచి BRH వెల్త్ క్రియేటర్స్ అనే కంపెనీకి ఇయర్ 2018 లో షిఫ్ట్ చేసేసారు. అండ్ మనం డిమాట్ అకౌంట్ ఓపెన్ చేసేటప్పుడు పవర్ ఆఫ్ అటార్నీ కూడా బ్రోకర్ కి ఇస్తుంటాం కదా. ఎందుకంటే మనం ఏవైతే ఫ్యూచర్ లో ట్రాన్సాక్షన్స్ చేస్తామో అవి ఈజీగా మూవ్ అవ్వాలంటే పవర్ ఆఫ్ అటార్నీ ఇచ్చినట్టయితే అది ఈజీగా చేయగలుగుతాం. ఆ POA కూడా మనం సైన్ చేసేస్తూ ఉంటాం. వీళ్ళు కూడా BRH వెల్త్ క్రియేటర్స్ అనే బ్రోకర్ దగ్గర డిమాట్ అకౌంట్ ఓపెన్ చేసేటప్పుడు ఆ POA అయితే సైన్ చేశారు. ఇలా ఈ వైఫ్ అండ్ హస్బెండ్ జూన్ 2018 లోని ఈ BRH వెల్త్ క్రియేటర్స్ దగ్గర డిమాట్ అకౌంట్ ఓపెన్ చేసిన తర్వాత జూన్ 2019 లోని ఈ దక్ష గారి హస్బెండ్ చనిపోయారు అన్న షాక్ లో బాధపడుతున్న దక్ష గారికి ఇంకొక 2 నెలల్లోనే మరొక భారీ షాక్ అయితే తగిలింది. జూలై టు ఆగస్ట్ 2019 పీరియడ్ లోని దక్ష గారి డిమాట్ అకౌంట్ ఏదైతే ఉన్నదో దాంట్లో ఉన్న 90 లక్షల్ని ఈ BRH బ్రోకర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు వైప్ అవుట్ చేస్తారు. ఇక జరిగింది ఏంటంటే మన డిమాట్ అకౌంట్ లో ఏవైతే షేర్స్ మనం అక్యుములేట్ చేసి ఉంచుకుంటామో ఆ డిమాట్ అకౌంట్ ఒక పవర్ ఆఫ్ అటార్నీ బ్రోకర్ కి ఇచ్చినప్పుడు ఆ షేర్స్ ని వాళ్ళు బ్యాంక్స్ కి లోన్స్ తీసుకోవడానికి ప్లెడ్జ్ అయితే పెట్టుకునే వెసులుబాటు ఉంటుంది అన్నమాట. అలా ఈ BRH బ్రోకర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు HDFC బ్యాంక్ దగ్గర 158 కోట్ల లోన్ తీసుకోవడానికి 9,400 వాళ్ళ క్లయింట్స్ ఎవరైతే ఉన్నారో ఆ క్లయింట్స్ డిమాట్ అకౌంట్ లో ఉన్న షేర్స్ ని వీళ్ళు ప్లెడ్జ్ కింద పెట్టారు. అవి BRH బ్రోకర్ ఎప్పుడైతే డిఫాల్ట్ చేశారో HDFC బ్యాంక్ ఏం చేసింది, ఆ షేర్స్ ఏవైతే వాటిని నమ్మేసి వాళ్ళు
డబ్బులు వాళ్ళు రికవర్ చేసుకున్నారు యాజ్ ఏ లెండర్. నువ్వు ఇక్కడ బ్రోకర్ డిఫాల్ట్ చేశాడు అండ్ లెండర్ తన డబ్బులు తను తీసుకున్నాడు, కానీ ఆ డబ్బులు బ్రోకర్ కాదు, ఆ డబ్బులు ఎవరివి? ఇన్వెస్టర్లు అన్నమాట. నువ్వు ఈ బ్రోకర్ డిఫాల్ట్ చేసినప్పుడు ఆ నష్టపోయిన ఇన్వెస్టర్ ఎక్కడికి వెళ్ళాలి? నువ్వు ఆవిడ ఏం చేశారంటే ఈ BRH బ్రోకర్స్ ఒక డిపాజిటరీ ఎవరు? సిడిఎస్ఎల్ ని అప్రోచ్ అయ్యారు. నా షేర్స్ వీళ్ళు ఇలా అమ్మేశారు, దీని రిలేటెడ్ గా నాకు హెల్ప్ చేయమంటే వాళ్ళు లోకల్ పోలీస్ ఎవరైతే ఉంటారో వాళ్ళ దగ్గరికి వెళ్ళండి అని చెప్పి వాళ్ళ దగ్గర నుంచి పోలీస్ వైపు అయితే ఆ ఇష్యూ నెట్టేశారు. అండ్ ఈ ఇష్యూ రిలేటెడ్ గా దక్ష గారు ఎక్స్చేంజ్ అయిన NSE ని అప్రోచ్ అయినప్పుడు ఇది లెండర్ అప్పు ఇచ్చినప్పుడు అప్పు డిఫాల్ట్ అవడం వల్ల వాళ్ళు ఆ షేర్స్ ని తీసుకున్నారు కాబట్టి దీంట్లో ఎక్స్చేంజ్ ఒక పిక్చరే లేదు, సో మాకు సంబంధం లేదని చెప్పి ఆవిడ మళ్ళీ సిడిఎస్ఎల్ వైపు అయితే పంపించేశారు. ఇలా ఒక పెద్ద ఆర్గనైజేషన్ నుంచి ఇంకో పెద్ద ఆర్గనైజేషన్ వైపు ఫుట్బాల్ తన్నట్టుగా ఆవిడని అటు నుంచి ఇటు నుంచి అటు పంపిస్తుంటే స్ట్రగుల్ అవుతున్న ఆవిడ సిడిఎస్ఎల్ అగేన్స్ట్ గా SAT ని అయితే అప్రోచ్ అయ్యారు. అండ్ 2023లో సెక్యూరిటీస్ అప్లైడ్ ట్రిబ్యునల్ SAT ఏదైతే ఉన్నదో ఈ BRH బ్రోకర్ మీతో ఎఫిలియేట్ అయి ఉన్నారు కాబట్టి యు ఆర్ అకౌంటబుల్ అని చెప్పి అయితే వాళ్ళు సిడిఎస్ఎల్ కి అగేన్స్ట్ గా అయితే తీర్పిచ్చారు. దీని రిలేటెడ్ గా సిడిఎస్ఎల్ బాంబే హైకోర్ట్ ని అప్రోచ్ అవడం జరిగింది. అండ్ అక్కడి నుంచి ఈ కేసు 2 సంవత్సరాలుగా కొనసాగుతూ లాస్ట్ వీక్ లోని బాంబే హైకోర్ట్ సిడిఎస్ఎల్ కి అగేన్స్ట్ గా తీర్పు అయితే ఇచ్చింది. దీంతో ఒక కామన్ ఇన్వెస్టర్ ఎవరైతే ఉన్నారో తను చేయని తప్పుకి బలవుతున్న ఈ కామన్ ఇన్వెస్టర్ కి ఒక పెద్ద రిలీఫ్ అయితే దొరికింది. అండ్ ఈ కేసులో వచ్చిన తీర్పు ఏదైతుందో దక్ష గారికి రిలీఫ్ మాత్రమే కాదు, రేపు ఏ బ్రోకర్ డిఫాల్ట్ చేసినా కూడా నాకు సంబంధం లేదని డిపాజిటరీస్ ఎక్స్చేంజెస్ వీళ్ళందరూ కూడా తప్పించుకోవడానికి వీలవనివ్వకుండా ఈ కేసు ఒక బెంచ్ మార్క్ కింద అయితే హెల్ప్ అవుతుంది. ఒక కామన్ మ్యాన్ తరపు నించున్నందుకు కుడోస్ బాంబే హైకోర్ట్. అండ్ గత 5 సంవత్సరాలు చూసినట్టు మీకు ఇక్కడ స్క్రీన్ మీద కనబడుతున్నాయి కదా, ఈ బ్రోకర్స్ అందరూ కూడా డిఫాల్ట్ చేసిన వాళ్ళే. ఈ డిఫాల్ట్ చేసిన బ్రోకర్స్ దగ్గర కొన్ని వేల మంది ఇన్వెస్టర్లు అయితే డిమాట్ అకౌంట్ ఓపెన్ చేసి సఫర్ అవుతూ ఉంటారు. అలాంటి వాళ్ళందరికీ ఈ కేసు ఒక తీర్పు ద్వారా వాళ్ళ ఇష్యూని ఎలా సాల్వ్ చేసుకోవాలో ఒక డైరెక్షన్ అయితే దొరుకుతుంది. నెక్స్ట్ హౌసింగ్ సేల్స్ రిలేటెడ్ గా డేటా అయితే వచ్చింది. క్వార్టర్ ఆన్ క్వార్టర్ చూసినా ఇయర్ ఆన్ ఇయర్ చూసినా మన కంట్రీలోని మేజర్ సిటీస్ ఏవైతున్నాయో ఆ సిటీస్ అన్నిటిలోని హౌసింగ్ సేల్స్ లో మనకి డిప్ అయితే క్లియర్లీ కనబడుతుంది. ఎక్సెప్ట్ నవీ ముంబై అండ్ ఢిల్లీ NCR రీజన్స్ ఏవైతే ఈ 2 చోట్ల తప్పించి మిగిలిన చాలా సిటీస్ లో మనకి హౌసింగ్ సేల్స్ లో అయితే డిప్ కనబడుతున్నది. ఈ హౌసింగ్ సేల్స్ డేటా ట్రెండ్ ఏదైతే ఉన్నదో కమింగ్ క్వార్టర్స్ లో రియల్ ఎస్టేట్ కంపెనీస్ ఒక నెంబర్స్ ఏవైతే వస్తాయి దాని రిలేటెడ్ మనకు ఒక డైరెక్షన్ అయితే ఇస్తుంది. అండ్ రియల్ ఎస్టేట్ కంపెనీస్ మాత్రమే కాదు, ఈవెన్ హోమ్ లోన్ కంపెనీస్ ఏవైతే వాటి యొక్క నెంబర్స్ కూడా ఎలా ఉంటే మనకి డైరెక్షన్ అయితే ఇస్తుంది. క్లియర్లీ హౌసింగ్ సేల్స్ నెంబర్స్ లో ఏదైతే డ్రాప్ కనబడుతుందో దీని యొక్క ఇంపాక్ట్ రియల్ ఎస్టేట్ స్టాక్స్, హౌసింగ్ ఫైనాన్స్ స్టాక్స్ అండ్ అలాగే కన్స్ట్రక్షన్ రిలేటెడ్ గా ఏవైతే సప్లై చేసే కంపెనీస్ ఉంటే అవన్నీ స్టాక్స్ యొక్క నెంబర్స్ మీద ఇంపాక్ట్ ఉంటే ఆస్కారం ఉన్నది. హోప్ఫుల్లీ ఈ మేజర్ సిటీస్ లోని రియల్ ఎస్టేట్ ప్రైజెస్ కూడా తగ్గితే బాగుండు. సేల్స్ తగ్గుతున్నాయి, ప్రైజులు మాత్రం బిల్డర్స్ తగ్గించట్లేదు. ఒకవేళ తగ్గించినట్టయితే కామన్ మ్యాన్ కి చాలా పెద్ద రిలీఫ్ అయితే అవుతుంది. నెక్స్ట్ విక్రాన్ ఇంజనీరింగ్ కి మ్యాసివ్ ఆర్డర్ వచ్చినట్టుగా వెడ్నెస్డే డైలీ మనిషిలో చందు కవర్ చేశాడు కదా. సేమ్ కంపెనీ నుంచి ఇంకొక ఎక్స్చేంజ్ ఫైలింగ్ వచ్చింది. వీళ్ళకి NTPC రెన్యూబుల్ ఎనర్జీ నుంచి 400 మెగావాట్ సోలార్ పవర్ ప్రాజెక్ట్ ఏదైతే ఉన్నదో ఉత్తరప్రదేశ్ లోని దీని రిలేటెడ్ గా EPC వర్క్ కంప్లీట్ చేయడం గురించి అని 459 crores వర్త్ ఆర్డర్ వచ్చినట్టుగా వీళ్ళు ఎక్స్చేంజ్ ఫైలింగ్ రిలీజ్ చేశారు. అండ్ ఈ కాంట్రాక్ట్ వీళ్ళు నెక్స్ట్ 12 months లోనే ఎగ్జిక్యూట్ చేయాల్సి ఉన్నట్టుగా వీళ్ళు ఎక్స్చేంజ్ ఫైలింగ్ లో అయితే చెప్తున్నారు. ఈ బ్యాక్ టు బ్యాక్ ఆర్డర్ అప్డేట్స్ తో మనకి స్టాక్ లో పాజిటివ్ రియాక్షన్ అయితే కనబడుతుంది. నెక్స్ట్ ఓలా ఎలక్ట్రిక్ కి చాలా నెగిటివ్ న్యూస్ తర్వాత ఒక మంచి పాజిటివ్ న్యూస్ అయితే వచ్చింది. వీళ్ళకి ఫైనాన్షియల్ 24 and 25 ఆటో PLA స్కీమ్ లో భాగంగా 366 కోట్ల ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ స్కీమ్ వచ్చినట్టుగా చెప్తున్నారు. ఈ PLA స్కీమ్ శాంక్షన్ అవడంతో ఈ 36 రూపీస్ ఓలా స్టాక్ లో మనకి పాజిటివ్ రియాక్షన్ కనబడింది. నెక్స్ట్ వ్యాక్సిన్ సప్లైర్ అయిన పానిషియా బయోటెక్ నుంచి ఒక పాజిటివ్ అప్డేట్ అయితే వచ్చింది. ఆ యూనిసెఫ్ నుంచి వీళ్ళకి 2022 లోని పెంటావాలెంట్ వ్యాక్సిన్ ఏదైతే ఉందో దాని 2023 నుంచి 2027 పీరియడ్ లో సప్లైస్ రిలేటెడ్ గా ఆర్డర్ అయితే వచ్చింది. 23, 24, 25 లో వీళ్ళు సప్లైస్ అయితే చేశారు. ఏదైతే 26, 27 లో సప్లైస్ చేయబోతున్నారో ఆ సప్లై చేయబోయే ఆర్డర్స్ యొక్క వాల్యూ అయితే ఇంక్రీజ్ అయినట్టుగా వీళ్ళు అప్డేట్ రిలీజ్ చేశారు. 26 లోని $14.25 million వర్త్ వీళ్ళు ఆర్డర్ సప్లై చేయనుండగా దాని యొక్క వాల్యూని $16.8 million కి ఇంక్రీజ్ చేసినట్టుగా అంటే 23 crores ఇంక్రీజ్ అయినట్టుగా చెప్తున్నారు. అండ్ 2027 లో $12.48 million వర్త్ ఏదైతే వ్యాక్సిన్ వీళ్ళు సప్లై చేయాల్సి ఉన్నదో దాని యొక్క వాల్యూ $15.18 million కి ఇంక్రీజ్ చేసినట్టుగా అంటే 24 crores ఇంక్రిమెంటల్ దొరికినట్టుగా. అండ్ ఇది మాత్రమే కాదు, వీళ్ళు EZ5 TT వ్యాక్సిన్ ఏదైతే ఉన్నదో దాన్ని 2027 లోని 33 crores వర్త్ వ్యాక్సిన్ సప్లై చేయడానికి కూడా వీళ్ళకి ఆర్డర్ వచ్చినట్టుగా అయితే ఎక్స్చేంజ్ ఫైలింగ్ రిలీజ్ చేశారు. ఈ పాజిటివ్ అప్డేట్ తో మనకి స్టాక్ లోని మంచి రియాక్షన్ అయితే కనబడింది. నెక్స్ట్ బొండాడా ఇంజనీరింగ్ దగ్గర నుంచి ఒక అప్డేట్ వచ్చింది. వీళ్ళకి NTPC గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్ దగ్గర నుంచి 300 మెగావాట్ సోలార్ పవర్ ప్రాజెక్ట్ రిలేటెడ్ EPC ఆర్డర్ వచ్చినట్టుగా చెప్తున్నారు. అండ్ ఈ ఆర్డర్ వాల్యూ 391 crores అని అయితే మెన్షన్ చేశారు. అండ్ ఈ ప్రాజెక్ట్ EPC వర్క్ తో పాటు నెక్స్ట్ 3 years పాటు ఆపరేషన్ మెయింటెనెన్స్ వర్క్ కూడా వీళ్ళే చూసుకోబోతున్నట్టుగా చెప్తున్నారు. నెక్స్ట్ అపోలో మైక్రో సిస్టమ్స్ దగ్గర నుంచి ఒక అప్డేట్ వచ్చింది. అన్మాన్డ్ ఏరియల్ సిస్టమ్స్ ఏవైతున్నాయో వాటిని మినిస్టర్ ఆఫ్ డిఫెన్స్ కి సప్లై చేయడం గురించి అని చెప్పి ఒక ప్రైవేట్ కంపెనీ దగ్గర నుంచి వీళ్ళకి 100 crores వర్త్ ఆర్డర్ వచ్చినట్టుగా ఎక్స్చేంజ్
ఎక్స్చేంజ్ ఫైలింగ్ అయితే రిలీజ్ చేశారు. అండ్ ఈ ఆర్డర్ వీళ్ళు నెక్స్ట్ 4 months లో ఎగ్జిక్యూట్ చేయబోతున్నట్టుగా అయితే చెప్తున్నారు. నెక్స్ట్ రీసెంట్ ఐపీఓ అయిన సేషియస్ టెక్నాలజీస్ దగ్గర నుంచి ఒక అప్డేట్ వచ్చింది. వీళ్ళకి డెబిట్ కార్డ్స్ యొక్క ప్రొక్యూర్మెంట్, ప్రాసెసింగ్ అండ్ పర్సనలైజేషన్ అండ్ అసోసియేటెడ్ సర్వీసెస్ రిలేటెడ్ గా టెండర్ రూట్ లోని లీడింగ్ పబ్లిక్ సెక్టర్ బ్యాంక్ దగ్గర నుంచి కాంట్రాక్ట్ వచ్చినట్టుగా ఎక్స్చేంజ్ ఫైలింగ్ రిలీజ్ చేశారు. అండ్ ఈ కాంట్రాక్ట్ పీరియడ్ 3 years December 2025 నుంచి December 2028 వరకు ఉంటుందని అయితే మెన్షన్ చేశారు. అండ్ ఈ బ్యాంక్ తో వీళ్ళకి ఇది న్యూ రిలేషన్ అయితే కాదు, 2020 నుంచి వీళ్ళు బ్యాంక్ కి సర్వీసెస్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇప్పుడు అడిషనల్ గా 3 year పీరియడ్ వరకు ఈ కాంట్రాక్ట్ వచ్చినట్టుగా అయితే మెన్షన్ చేస్తున్నారు. ఈ సేషియస్ టెక్నాలజీ స్టాక్ ఏదైతే ఉన్నదో లిస్ట్ అయిన తర్వాత నుంచి కంటిన్యూస్ గా కరెక్ట్ అవుతూ వస్తున్నది. చాలా మంచి వాల్యుయేషన్స్ కి అయితే కరెంట్లీ రీచ్ అవుతుంది. నెక్స్ట్ దిలీప్ బిల్డ్కాన్ నుంచి ఒక అప్డేట్ వచ్చింది. వీళ్ళకి అదాని రోడ్ ట్రాన్స్పోర్టేషన్ లిమిటెడ్ దగ్గర నుంచి గంగా పాత్ కన్స్ట్రక్షన్ రిలేటెడ్ గా వీళ్ళకి ఆర్డర్ వచ్చినట్టుగా చెప్తున్నారు. ఈ ఆర్డర్ ఒక వాల్యూ 3,400 crores అని మెన్షన్ చేస్తున్నారు. అండ్ దీని ఒక కన్స్ట్రక్షన్ పీరియడ్ 42 months అని అయితే ఎక్స్చేంజ్ ఫైలింగ్ లో రిలీజ్ చేశారు. దిలీప్ బిల్డ్కాన్ సైజ్ కంపెనీకి ఇది లార్జ్ ఆర్డర్ గానే మనం చూడొచ్చు. నెక్స్ట్ కాంకోర్డ్ కంట్రోల్ సిస్టమ్స్ దగ్గర నుంచి ఒక అప్డేట్ వచ్చింది. ఇండియన్ రైల్వేస్ దగ్గర నుంచి వీళ్ళకి 56.58 crores వర్త్ ఆర్డర్ వచ్చినట్టుగా చెప్తున్నారు. ఈ ఆర్డర్ లో భాగంగా వీళ్ళు లోకోమోటివ్ వైర్లెస్ కంట్రోల్ సిస్టమ్స్ అయితే సప్లై చేయబోతున్నట్టుగా మెన్షన్ చేశారు. ఈ కాంకోర్డ్ కంట్రోల్ సిస్టమ్స్ ఏదైతే ఉందో రీసెంట్ గా 2 ఇంట్రెస్టింగ్ ఎక్విజిషన్స్ అయితే చేసింది. దాంతో వీళ్ళకి చాలా అడ్వాన్స్ టెక్నాలజీ అయితే వచ్చింది. అండ్ యాజ్ ఆన్ డేట్ వీళ్ళ ఆర్డర్ బుక్ ఒక వాల్యూ చూసినట్లయితే 450 crores ప్లస్ అని మెన్షన్ చేస్తున్నారు. నెక్స్ట్ ఐఆర్ఎఫ్సి నుంచి ఒక సాలిడ్ అప్డేట్ అయితే వచ్చింది. మినిస్టర్ ఆఫ్ రైల్వేస్ కంపెనీ అయిన డెడికేటెడ్ ఫ్రైట్ కారిడార్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ ఏదైతే ఉన్నదో వీళ్ళకి వరల్డ్ బ్యాంక్ నుంచి ఈస్టర్న్ డెడికేటెడ్ ఫ్రైట్ కారిడార్ రిలేటెడ్ గా ఫారెన్ కరెన్సీ డెట్ ఏదైతే ఆల్రెడీ తీసుకున్నారో దాన్ని వీళ్ళు రీఫైనాన్స్ చేసినట్టుగా చెప్తున్నారు. అండ్ ఈ లోన్ ఒక వాల్యూ 9,821 crores అని అయితే మెన్షన్ చేశారు. ఇంత లార్జ్ టికెట్ లోన్ వీళ్ళు రీఫైనాన్స్ చేసేసరికి ఈరోజు స్టాక్ లో మనకి చాలా పాజిటివ్ అప్టిక్ కనబడింది. ఎందుకంటే ఇది కమింగ్ క్వార్టర్స్ లో వీళ్ళు P&L నెంబర్స్ మీద కూడా పాజిటివ్ ఇంపాక్ట్ చూపిస్తుంది కాబట్టి మనకి స్టాక్ లో కూడా పాజిటివ్ రియాక్షన్ అయితే కనబడింది. అండ్ ఈరోజు ట్రేడింగ్ సెషన్ లో ఐఆర్ఎఫ్సి స్టాక్ లో మాత్రమే కాకుండా మిగిలిన రైల్వే PSU స్టాక్స్ ఏవైతే ఇర్కాన్ ఇలాంటి స్టాక్స్ లో కూడా మనకి పాజిటివ్ మూమెంటం కనబడింది. అండ్ మిగిలిన ప్రైవేట్ రైల్వే స్టాక్స్ లో కూడా మనకి పాజిటివ్ ర్యాలీ ఏదైతే లాస్ట్ ఫ్యూ సెషన్స్ లో చూసినా అది కంటిన్యూ అయింది. బడ్జెట్ లో రైల్వే క్యాపెక్స్ రిలేటెడ్ గా పాజిటివ్ న్యూస్ ఉంటుందని ఎక్స్పెక్టేషన్ తోని రైల్వే స్టాక్స్ లో మనకి ఆ ర్యాలీ అయితే కంటిన్యూ అవుతున్నది. హోప్ఫుల్లీ బడ్జెట్ లో రైల్వే క్యాపెక్స్ రిలేటెడ్ గా పాజిటివ్ అనౌన్స్మెంట్స్ వస్తే బాగానే ఉంటది. ఏం మాత్రం డిసప్పాయింట్మెంట్ ఉన్నా కూడా స్టాక్స్ లో నా నెగిటివ్ ఇంపాక్ట్ కూడా ఉండే రిస్క్ ఉంటుంది, గుర్తుంచుకోండి. ఎందుకంటే బడ్జెట్ ముందు చాలా మ్యాసివ్ ర్యాలీ అయినట్టయితే మనకి రిస్క్ కూడా అలాగే ఉంటది. నెక్స్ట్ బిజినెస్ న్యూస్ ఛానల్స్ లోని ఆంధ్రప్రదేశ్ కృష్ణా డిస్ట్రిక్ట్ లోని 20 ఆన్షోర్ వెల్స్ ని డ్రిల్ చేయడం గురించి అని వేదాంతకి ఎన్ఓసి వచ్చినట్టుగా అప్డేట్స్ అయితే వస్తున్నాయి. ఇది కండిషనల్ ఎన్ఓసి గా అయితే మెన్షన్ చేస్తున్నారు. వేదాంత నుంచి అఫీషియల్ కమ్యూనికేషన్ అయితే ఈ వీడియో రికార్డ్ చేసే టైంకి రాలేదు దీని రిలేటెడ్ గా. నెక్స్ట్ స్టైలామ్ ఇండస్ట్రీస్ దగ్గర నుంచి ఒక అప్డేట్ వచ్చింది. ఈ స్టైలామ్ ఇండస్ట్రీస్ ఒక ప్రమోటర్ స్టేక్ ఏదైతే ఉన్నదో ఆ ప్రమోటర్ స్టేక్ ని ఐకా కోగ్యో అనే కంపెనీ 40% నుంచి 53% వరకు స్టేక్ ని వీళ్ళు ఎక్వైర్ చేయబోతున్నట్టుగా చెప్తున్నారు. అండ్ ఈ ఎక్విజిషన్ గురించి ఆ కంపెనీ 1,530 crores నుంచి 2,038 crores మధ్యలో స్పెండ్ చేయబోతున్నట్టుగా చెప్తున్నారు. అండ్ ఈ షేర్ ని 2,250 rupees కి అయితే ఎక్వైర్ చేయబోతున్నట్టుగా మెన్షన్ చేశారు. ఆల్రెడీ ఈ స్టేక్ ఎక్విజిషన్ రిలేటెడ్ గా బిజినెస్ న్యూస్ ఛానల్స్ లో అప్డేట్ వచ్చేసరికి స్టాక్ ఆల్రెడీ 28% పైనే పెరిగింది. దాంతో ఈ అఫీషియల్ న్యూస్ వచ్చినా కూడా మనకి స్టాక్ లో పెద్ద రియాక్షన్ అయితే కనబడలేదు. నెక్స్ట్ టైటాన్ నుంచి ఒక అప్డేట్ వచ్చింది. ఈ 29th December 2025 రోజున ముంబైలోని బియోన్ అనే ఒక న్యూ బ్రాండ్ స్టోర్ ని వీళ్ళు ఓపెన్ చేయబోతున్నట్టుగా చెప్తున్నారు. ఈ స్టోర్ లో ఉమెన్ లైఫ్ స్టైల్ కేటగిరీలో వేరియస్ ప్రొడక్ట్స్ వీళ్ళు ఆఫర్ చేయడం మాత్రమే కాకుండా ల్యాబ్ గ్రోన్ డైమండ్ జ్యువెలరీని కూడా వీళ్ళు ఆఫర్ చేయబోతున్నట్టుగా చెప్తున్నారు. అండ్ ముంబైలోని అండ్ ఢిల్లీలోని ఇంకొక కపుల్ ఆఫ్ స్టోర్స్ అయితే ఓపెన్ చేయబోతున్నట్టుగా మెన్షన్ చేశారు. టైటాన్ ల్యాబ్ గ్రోన్ డైమండ్ జ్యువెలరీ సెగ్మెంట్ లోకి ఎంటర్ అయిందని న్యూస్ అప్డేట్ తోని మనకి మిగిలిన ల్యాబ్ గ్రోన్ డైమండ్ జ్యువెలరీ రిలేటెడ్ గా స్టోర్స్ రన్ చేసే కంపెనీస్ ఒక స్టాక్ ప్రైస్ లో ప్రెషర్ కనబడింది. మన నెక్స్ట్ అప్డేట్ చూసినట్లయితే ఐఎక్స్ ఈ స్టాక్ లోని పాజిటివ్ మూమెంటం బిల్డ్ అవుతున్న ప్రతిసారి ఏదో ఒక నెగిటివ్ న్యూస్ వచ్చి ఈ స్టాక్ ని పడేస్తూనే ఉన్నది. అలాంటి ఒక నెగిటివ్ న్యూస్ తో ఈరోజు స్టాక్ లో మనకి నెగిటివ్ రియాక్షన్ అయితే కనబడింది. పవర్ ఎక్స్చేంజెస్ చార్జ్ చేసే ఏదైతే ఫీజు ఉంటుందో దాన్ని సిఆర్సి తగ్గించనున్నట్టుగా ఏదైతే అప్డేట్స్ వస్తాయి దాంతో మనకి ఈరోజు స్టాక్ లోని ప్రెషర్ కనబడింది. సో దట్స్ ఇట్ ఫర్ టుడేస్ డైలీ మనీ షేర్. ఇప్పుడు వరకు వీడియోని లైక్ చేయనట్టయితే వీడియోని లైక్ చేస్తూ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి హెల్ప్ఫుల్ అవుతుంది అంటే వాళ్ళకి షేర్ చేయడంతో మర్చిపోకండి. రేపు ఒక ఇంట్రెస్టింగ్ వీడియోతో మిమ్మల్ని అయితే కలబోతున్నాను. See you in that video. Till then, bye bye. Good night.